ఇప్పుడైనా నువ్వు బాధపెట్టి నా కుటుంబ సభ్యులను కలుసుకొని వారి కుటుంబ సభ్యులను ఏకాంతంగా నువ్వు పోయి ఆవేశంలో పొరపాటు జరిగింది, నేను మీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన, మీ మనసును గాయపరిచిన, అట్లా చెయ్యకూడదు అని చెప్పి నువ్వు బాధపడి వారి క్షమాపణ కోరితే కేసు కూడా అవసరం లేదన్నా. నీ మీద కేసు కూడా మాకు అవసరం లేదు. నువ్వు క్షమాపణ కోరగలిగితే. క్షమాపణ కూడా నువ్వు కోరలేని పరిస్థితులు ఉన్నప్పుడు చట్ట ప్రకారం ప్రొసీడ్ కావాలి. నీకు మరొక్కసారి ఇంకొక మాట కూడా చెప్తానన్నా, నేను బాగా చెప్తానని నేను. ఎప్పుడైనా సరే మీరు విజయం నా మీద సాధించాలనుకుంటే ఎప్పుడైనా మీరు మొట్టమొదట చేయాల్సిన ధర్మం ఏంటంటే కనుక ధర్మం వైపు న్యాయం వైపు నిలబడడం నేర్చుకోండి. కొన్ని సంవత్సరాలకు నన్ను మీరు జయించగలుగుతారు. మీరు అధర్మం వైపు ఉన్నంత వరకు, రాచమల్లు ధర్మం వైపు ఉన్నంతసేపు బ్రహ్మదేవుడు వచ్చినా మీరు నన్ను ఓడించలేరు. ధర్మమే నన్ను కాపాడుతుంది. ధర్మో రక్షిత. ఏ ధర్మం వైపు అయితే ప్రజలు నిలబడతాడో వాని ఆ ధర్మమే కాపాడుతుంది. రాచమల్లు